ఇక ఫ్యూచర్ సిటీ వైపు దేశం చూపు. దీనిలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా జరిగితే భవిష్యత్తు మొత్తం కూడా మరి అద్భుతంగా ఉంటుంది అని చెప్పి దీనిలో రాశారు. ఇక సమ్మిట్ షెడ్యూల్ 8వ తేదీన గవర్నర్ సమ్మిట్ను ప్రారంభించిన తర్వాత రేవంత్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల మధ్యలోనే ఒకేసారి 4 వేదికలపై 4 సెషన్లో 2047 వర్కింగ్ ఫ్యూచర్ అనే అంశంపై చర్చలు జరుగుతాయి. ఇక గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఏవియేషన్ వెహికల్స్పై సెషన్ జరుగుతుంది. 3వ వేదికలో తెలంగాణ 2047 సెమీ కండక్టర్స్ ఫ్రాంటియర్స్ టెక్నాలజీపై సదస్సు ఉంటుంది. చివరిగా 4వ వేదికలో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణపై చర్చలు జరుగుతాయి. ఇక ఇవి ఫస్ట్ అయితే 3 గంటల 40 నిమిషాలు, తర్వాత 4 గంటల 15 నుంచి 5 గంటల 15 నిమిషాలు, 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య ఇవి జరుగుతాయి. ఇక 9వ తేదీ కూడా షెడ్యూల్ ఇచ్చారు. 9వ తేదీ మొదటి హాల్లో జినోమ్ వ్యాలీ అండ్ బియాండిక్స్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సింగ్ పైన చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ పైన కూడా 3వ హాల్లో జరుగుతుందని కూడా ప్రచురించారు. ఇలా ఎక్కడెక్కడ ఏ టైమింగ్లో దేనిపై చర్చ జరుగుతుందో సంపూర్ణంగా ఈ మహాపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక కి సంబంధించి మరి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మరి ఇప్పటికే పిలవడం జరిగింది. దేశ ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కూడా పిలవడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేశారు. దేశ ప్రధాని కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న నరేంద్ర మోడీని అభినందించిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా సక్సెస్ అవ్వాలి. దీనిలో రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి దిద్దుళ్ల శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కీలకంగా మారి మరి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర అయితే పోషిస్తున్నారు. మరి రానున్న ఈ 2 రోజులు కూడా తెలంగాణ మొత్తం కూడా మరి గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా జరిగిపోతుంది అని చెప్పి మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇది గన ఒక్కసారి ఈరోజు సక్సెస్ అయిన తర్వాత ఇక దేశం మొత్తం కూడా తెలంగాణ గురించి మాట్లాడుతుంది. ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ సైతం మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న దీన్ని ఆహ్వానించదగ్గ విషయం కాబట్టి 100% వాళ్ళు కూడా ప్రతిపక్షాలు కూడా 100% సపోర్ట్గా ఉంటాయని చెప్పి మనందరం కూడా భావించాలి. మనందరికీ తెలుసు హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది మరి తెలంగాణకి ఒక పట్టు కొమ్మలు లాంటివి. 2